నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నిజంగా గురూజీ, ఇది మాటల్లో చెప్పలేను. టుడే ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ గురూజీ. గురూజీ, సేఫ్ షాప్ లోకి వచ్చే ముందలా జస్ట్ ఒక చెక్ వస్తే చాలే అనుకొని వచ్చిన గాని గురూజీ, నేను ఇలాంటి అచీవ్మెంట్స్ తీసుకుంటాను అసలు అనుకోలేదు. ర్యాంక్ 1 అయిపోయినప్పుడు చిన్న చెక్కేలే అనుకున్నా, ర్యాంక్ 2 అయినప్పుడు చిన్న చెక్కేలే, అట్లా 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 ఈ రోజు ర్యాంక్ 6 గురూజీ. గ్రేట్ మెంటర్ సపోర్ట్ తో, గ్రేట్ అప్లైనర్ సపోర్ట్ తో, అండ్ నా ప్యారీ టీం గురించి, ప్యారీ టీం లేకపోతే నేను అసలు జీరో అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను ఇంతవరకు రాగలిగాను. టీమ్ సపోర్ట్ తో అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చాను గురూజీ. నిజంగా గురూజీ, మా వాళ్ళలో నేను చాలా వరకు ప్లాన్స్ కి వెళ్ళినప్పుడు చూసినాము, ఎట్లా చేస్తున్నావు, నువ్వెందుకు వస్తున్నావు బయటికి అని. మా రిలేటివ్స్ కూడా ఒప్పుకోలే గురూజీ వెళ్ళడానికి, కూడా ఇప్పటికీ వాళ్ళకి ఇష్టం ఉండదు నేను వెళ్ళడం. కానీ నేను సాధించాలి ఇందులో, నా ఫ్యామిలీకు నేను ఏదో ఒకటి చూపించాలి. నా ఫ్యామిలీ, నా పిల్లల సెక్యూరిటీ నాకు ఇందులో కనిపించింది. నేను లేకపోయినా నా ఫ్యామిలీకి డబ్బు వస్తున్న బిజినెస్ బయట ఎక్కడా లేదు. బయట నేను టీచింగ్ జాబ్ చేసిన గురించి 6,000 జీతంతో చేసిన, అది సరిపోలేదు. బట్ ఏదో ఒక పని చేయాలి ఇల్లు గడవాలంటే. ఒక్కరు హస్బెండ్ ఒకరు కష్టపడితే సరిపోదు అని చెప్పేసి నేను టీచింగ్ ఫీల్డ్ చేసిన. కానీ కరోనా రావడం వలన ఆ అమౌంట్ కూడా ఇబ్బంది అనిపించింది గురూజీ. ఆ మంత్ లో చాలా రిస్క్ అనిపించింది. వెంటనే మళ్ళీ టైలరింగ్ చేసిన గురూజీ. టైలరింగ్ షాప్ పెట్టిన, మదీనా లేడీ టైలర్స్ అని చెప్పేసి షాప్ పెట్టిన. మస్తు వర్క్ నడిచేది మా వారికి, 2 వర్కర్లు కూడా ఉన్నారు. హ్యాపీగా నడుస్తున్న టైంలో నా ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఇది కూడా ఉండదులే, ఫేక్లే, ఇవన్నీ మంచివి కాదులే, ఎవరు చేస్తారు ఇల్లు ఇల్లు తిరిగి, ఎవరు చెప్తారు, మా వాళ్ళు ఒప్పుకోరులే అని చెప్పేసి కూడా విని పక్కకు పెట్టిన బిజినెస్ గురూజీ ఇది. బట్ మేడం జోస్పినా మేడం గురించి నాకు ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చింది. నైట్ 10కి వచ్చి ప్లాన్ చెప్పినారు గురూజీ. ఈ టైంలో చెప్తారు మస్కా కొట్టియడానికి వెళ్ళే అనుకున్న గురూజీ. బట్ మళ్ళీ 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 వచ్చి మేడం అర్థం చేయించడం. నిజంగా మా సార్ అయితే దాచుకునేవారు మేడం వస్తుంటే, ఐడి వేయాల్సి వస్తుందని. బట్ మా అమ్మ ఎప్పుడు అడిగేది, ఎందుకు వస్తుందో, మీరు ఏమైనా అప్పు చేసినారా మేడం దగ్గర అని కూడా అడిగేది. ఇంకోసారి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో టాకింగ్ టెడ్ బుక్స్, ఇంట్లో చిన్నపిల్లలు 2 బాబుల గురించి నాకు, సో వాళ్ళ కోసం ఆ బుక్స్ తీసుకున్నాను. ఆ బుక్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ గురించి. అందులో ఉన్న ప్రతి రైమ్ కూడా, రైమ్స్ మొత్తం మా పిల్లలు అయితే కంఠస్థం చేస్తారు, రోజు వాడుతుంటారు అనమాట దాంట్లో మొత్తం దాన్ని. సో నేను అనుకున్నా, మంచి పనిముట్టు అయితే వచ్చింది, మొత్తానికి పెట్టిన డబ్బుకి లాస్ అయితే లేదులే అని హ్యాపీగా ఫీల్ అయినా. బట్ డబ్బులు ఎప్పుడైతే ప్రోడక్ట్ తీసుకున్నామో వెంటనే కామ్గా ఉంటాం కదా, డబ్బులు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఫోర్స్ చేసినారు. స్టార్టింగ్ డబ్బులు తీసుకున్న గురించి మంచిగా, ఒక ఫస్ట్ 520 రూపాయల గురించి నా చెక్, దాన్ని చూసి హేళన కూడా చేసినారు గురించి. 520 రూపాయల చెక్ కోసం బిజినెస్ చేయాలా, ఈ చెక్కు మళ్ళీ నువ్వు 6 నెలల పోరాటం చేస్తే వచ్చింది, ఎందుకు అని చెప్పేసి కూడా అన్నారు గురించి. నా స్టార్టింగ్ చెక్ 6 నెలల తర్వాత 500 రూపాయలు, 520 రూపాయలతో స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు గురూజీ, గ్రేట్ అప్లైనర్ సపోర్ట్ తో, గ్రేట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తో, గ్రేట్ మెంటర్ సపోర్ట్ తో, నా ప్యారీ టీమ్ సపోర్ట్ తో ఈ రోజు ర్యాంక్ ఇన్కమే, ఆరో ర్యాంక్ ఇన్కమే 1,18,000 ఉంది గురూజీ. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది రిలీజ్ అయిపోయింది. ఇంతకు ముందు అంటే టర్న్ ఓవర్ ని బట్టి ఉండేది, బట్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఫిక్స్, ఇంకా 1,18,000 నాకు వస్తున్నాయని నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే మాటల్లో కూడా చెప్పలేను గురూజీ, కడుపులో ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది రంజాన్ మాసం, ఈ ఫాస్టింగ్స్ టైంలో నాకు ఇది రిలీజ్ అవ్వడం ఇంకా ఆనందంగా ఉంది. అల్లాహ్ యొక్క కృప అని కూడా అనుకోవచ్చు. ఇంకా అది రిలీజ్ అయ్యే టైం ఫెస్టివల్ కూడా వస్తుంది గురించి, అది ఇంకా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గురూజీ, మాటల్లో చెప్పలేను. భగవంతుడు వెయిట్ వెయిట్ చేస్తే చాలా రిజల్ట్ ఇస్తాడు అంటారు కదా, ఎప్పుడైనా ఓపిక పట్టి చూడాలి, రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనేది అర్థమైంది. ఇంకో గురూజీ, 2వ ర్యాంక్ అప్పుడు గురూజీ ఒక ఐడి చేసినాం గురూజీ. ఐడి జస్ట్ 2 మినిట్స్ లేట్ అవ్వడం వలన ఐడి గ్రీన్ అవ్వక ర్యాంక్ ఇన్కమ్ రాలేదని 2 మంత్స్ బిజినెస్ చేయలే గురూజీ. మళ్ళీ నేను 2 మంత్స్ బిజినెస్ చేయకుండా కూర్చున్నాము. అప్పుడు మళ్ళీ నరసింహ సారు, జోస్పేన మేడం ఫోన్లు చేయడం, రావడం, చెప్పడం, మళ్ళీ మళ్ళీ అర్థం చేయించడం. నా వల్ల కాదులే మేడం, ఒక్క చిన్న, నేను ఆల్రెడీ టైంలో చేసిన, ఇన్ టైంలో చేసిన, కానీ నాకు రాలే ర్యాంక్ ఇన్కమ్. అప్పుడు కూడా అంటే అప్పుడు అంత ఓపిక ఉండేది కాదు, బిజినెస్ లోకి వచ్చినాకనే ఓపిక ఎక్కువ వచ్చింది గురూజీ. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బట్ ఆ రోజు కూడా మళ్ళీ ఇంకొకసారి నాకు బూస్ట్ ఇవ్వకపోతే, ఎనర్జీ ఇవ్వకపోతే, ముందుకు పుష్అప్ చేయకపోతే మళ్ళీ అక్కడ కూడా స్ట్రక్ అయి ఉండేదాన్ని నేను. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఈ బిజినెస్ లో కంటిన్యూ ఉండాలి, అది చిన్నగా నడుచుకుంటైనా ఉండాలి, చిన్నగా పాకుకుంటైనా ఉండాలి, కానీ ఆగిపోవడం అనేది మాత్రం చేయకూడదని బాగా అర్థమైంది గురూజీ. చాలా టైంలో కూడా చాలా సార్లు చెక్స్ కూడా రాలేదు గురూజీ. వస్తూ రాలేదు, చెక్స్ ఆగిపోయినాయి కదా, ఇంకెక్కడ వస్తుంది, ఇంకా రాదులు, ఇద్దరితో కట్ అయిపోయింది ఇక బిజినెస్ అనేవాళ్ళు. నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. మా అమ్మ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ నాకు బాగుంది మా వారిజీ. వాళ్ళిద్దరు సపోర్ట్ తోనే నేను ఇంతవరకు వచ్చా. వాళ్ళిద్దరికి నేను డైమండ్ రికగ్నేషన్ ఇప్పించాలి గురూజీ, అదే నా యొక్క గోల్ కూడా, ప్రెసెంట్ గోల్.
అండ్ నెక్స్ట్ కార్ కూడా తీసుకుంటా గురుజీ, బ్లెస్సింగ్స్ తో గురుజీ టైం పెట్టినారు, ఆ టైంలో తీసుకుంటా 100%. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం గురూజీ ఈ మంత్ లో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఏం తెలియదు గురూజీ, జస్ట్ ఓపెన్ డిగ్రీతో స్కూల్లో, నేను చదువుకున్న స్కూల్లోనే టీచర్ గా స్టార్ట్ అయిన జర్నీ ద్వారా ఈ రోజు సేఫ్ షాప్ ఒక మార్గం, ఇంకొక మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నా. నేను అదే దారి అనుకున్నా, ఉన్న కాడికి ఎంతవరకు చాపు ఉందో అంతవరకే ముడుచుకోవాలనుకున్నా గానీ ఎంతవరకు కాళ్ళు ఉన్నాయో అంతవరకు చాప పెంచుకోవచ్చు అనేది సేఫ్ షాప్ లోకి వచ్చి నాకు అర్థమైంది. సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా పేరు పేరున అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబరకాతు. థ్యాంక్ యూ మార్చ్. రైట్, సూపర్ మేడం, గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి, మనం నడుస్తున్నప్పుడు కూడా ఎత్తుపల్లాలు వస్తాయి, స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. ఓకే, బైక్లో అయినా కార్లో అయినా దేంట్లో అయినా కూడా స్పీడ్ బ్రేకర్స్ కూడా వస్తుంటాయి. ఓకే, అవన్నీ తట్టుకుని ముందుకెళ్ళాలన్నమాట. చూడండి మేడం ఓపెన్గా చెప్తుంది, మధ్యలో 2 months నేను గ్యాప్ ఇచ్చాను ఓకే అని. అదే 2 months కంటిన్యూ ఉంటే 2 months ముందు వచ్చేది ర్యాంక్ 6. ఓకేనా, 2 months ముందే అయిపోయేది అనమాట. కాబట్టి కొన్ని కొన్ని వస్తుంటాయి. మనం చూడండి, ఒక కార్యక్రమం జనరల్గా పెళ్లి చేస్తుంటేనే ఓకే కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి మధ్య మధ్యలో. కొందరు ఆ చుట్టాలు అలిగిపోతుంటారు, లేకుంటే వివిధ రకాల వస్తుంటాయి. కొన్ని కొన్ని సాల్ట్ ఎక్కువ అవుతుంటాయి వంటలలో, లేకుంటే ఏదో ఒకటి అవుతుంటాయి. విత్ యువర్ పర్మిషన్ గురూజీ, ఇప్పుడైతే మా చుట్టాలు అయితే ఫంక్షన్ లో కూడా పిలవరు గురూజీ నన్ను, ఇది చేస్తున్నాను మెయిన్ గా. నో ప్రాబ్లం మేడం, 100%. కొద్ది రోజులు ఆగండి. నజే మేడం లాగా డైమండ్ అయిపోయి విల్లా తీసుకున్నారంటే అందరూ ఎగబడి వచ్చేస్తారు చుట్టాలంతా. ఎస్ గురూజీ, ఖచ్చితంగా గురూజీ. విల్లా మీరు నడుపుతూ వాళ్ళ ముందర కనిపించారంటే 100% మీ వెనకనే తిరుగుతారు వాళ్ళు. ఎస్ గురూజీ, ఖచ్చితంగా గురూజీ. అండ్ అంతేకాకుండా అప్లయన్స్ మళ్ళీ మోటివేట్ చేసి అర్థం చేపించడంతో కంటిన్యూ అయింది. ఈరోజు అంటే ఇప్పుడు పవిత్ర మాసం రంజాన్ మాసంలో రియల్గా బై గాడ్ గ్రేస్ అన్ని అచీవ్మెంట్ తీసుకుంటున్నా అని చెప్తుంది అనమాట. రియల్ దేవుణ్ణి ఎవరైతే నమ్మి మంచిగా కంటిన్యూ వర్క్ చేస్తుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి అచీవ్మెంట్స్ కూడా కంటిన్యూ వస్తాయి. దానికి ప్రూఫ్ మేడమే అనమాట. రైట్, గ్రేట్, కంగ్రాచులేషన్ మేడం. ఈ రీపర్చేజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలాంటివి. ఎస్ గురూజీ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ థాయిలాండ్ ట్రిప్ కూడా నిజంగా ఒక రాయికి 2 పిట్టాలు అన్నట్టు ర్యాంక్ 6 అయిపోయింది. థాయిలాండ్ ట్రిప్ కూడా ఆల్రెడీ వెళ్ళొచ్చిన గురూజీ. మస్తు అప్పుడు ఫస్ట్ లో కదా, అంతా మొత్తం కొత్తగా ఇట్లా వింతగా చూసేది, ఏది చూస్తే అదే అటే నోరెళ్ళ పెట్టుకుంటా చూసి ఉండేది. బట్ ఇప్పుడు అర్థమైంది ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉంది అన్ని సెట్ చేసుకొని వెళ్ళాలి, ఏ ప్లేస్ లో ఏది చూస్తాం అనేది తెలుసు కాబట్టి ఆ ఏరియాలోకి ఎట్లా వాటర్ కూడా పట్టుకెళ్ళకపోయేది అనమాట, చూస్తా ఉండేది, వేరే వాళ్ళని అడుగుతూ ఉండేది, క్యాప్ ఇవ్వండి యూజ్ చేసుకుంటా ఫోటో దిగడానికి అనేది. బట్ ఇప్పుడు అర్థమైంది 100%. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా టీమ్ తో ముందే ముందే అన్ని చెప్పి కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. నిజంగా 2వ సారి మళ్ళీ థాయిలాండ్ వెళ్తున్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది గురించి. థ్యాంక్ యూ గురించి. టీచింగ్ వేస్ట్ అప్పుడు ఎంత ఉంది మేడం శాలరీ? 6,000 గురించి. నాకు అప్పుడు సెయింట్ మేరీ స్కూల్ జోసఫ్ సార్ స్కూల్లో చేసిన గురించి, మన అప్లైన్ జోసఫ్ సార్ ఉన్నారు కదా, ఆ స్కూల్లో చేసిన 1 year. మాన్ఫర్డ్ స్కూల్లో చేసిన, నేను చదువుకున్న సెంట్ ఆన్ స్కూల్లో కూడా చేసిన, 3 చేసిన గురించి. నాకు అక్కడ 6,000 6,000 6,000. నాది ఓపెన్ డిగ్రీ గురించి, ప్రైమరీ సెక్షన్ అన్నమాట, తెలుగు సబ్జెక్ట్ నాది, తెలుగు హిందీ. ఇప్పుడు ఎన్ని నెలల జీతం మేడం ఇది? 1.5 year శాలరీ 1 week లో వచ్చేస్తుంది. ఎస్ గురించి. 1.5 year శాలరీ అనమాట. చెప్పండి, స్టార్టింగ్ లో 500 పోయి ఆలోచించుంటే 500 వచ్చినాయి, నేను పెట్టింది 20,000 పెట్టి షాపింగ్ చేసిన, నాకు మస్తు ఎగతాళి చేసినారు గురించి 520 వచ్చినప్పుడు అయితే. నేను షాపింగ్ చేసింది 20,000, నాకు వచ్చింది 500. ఇట్లా ఎంత తక్కువ వస్తే ఎట్లా అన్నట్లు ఆలోచించింటే ఇప్పుడు 1,00,000 చిల్లర తీసుకోవడానికి ఉండేది కాదు మేడం. క్యాన్సిల్ అట్లా 3 ఐడీల గురించి పెళ్ళప్పుడు 48,000 పెట్టి 3 ఐడీలు చేసిన, 520 వచ్చినాయి గురించి. చూడండి, ఓకేనా. కాబట్టి అంటే ప్రూఫ్ అన్నమాట. రైస్ ఉడికిందా లేదా అని చూడడానికి మనం ఒక రైస్ స్పాట్ ఏ విధంగా అయితే పట్టుకొని చూస్తాం, మెతుకంటాం కదా అన్నం, ఓకే, ఏ విధంగా పట్టుకొని చూస్తాం ఒక పీస్ను, సేమ్ అదే విధంగా కంపెనీ జెన్యున్ పర్ఫెక్ట్గా ఇన్కమ్ ఇస్తుంది అనడానికి ఫస్ట్ ఒక చెక్ చాలన్నమాట. ప్యాకేజ్ రావడం తర్వాత ఓకే, చెక్ ఒక ఇద్దరిని షాపింగ్ చేపిస్తే 1,000 కావచ్చు, లేక 200 బీతో చేపిస్తే 2,400 కావచ్చు. ఈ విధంగా చెక్ రావడం అనేది ఒక ప్రూఫ్. ఆ ప్రూఫ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆగకూడదు అనమాట, కంటిన్యూషన్ చేయాలి. ఆ విధంగా కమిట్మెంట్ తీసుకొని ప్రతి వారం చెక్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట ప్రతి ఒక్కరు. అండ్ అంతేకాకుండా ఈ విధంగా ర్యాంక్స్ అచీవ్ అయితే కూడా బిగ్ చెక్ తీసుకోవాలన్నమాట. ఇది ప్లాన్ చేయండి. అండ్ ఇంకొక కాంటెస్ట్ అచీవర్ ఉన్నారు, మేడంకి కంగ్రాచులేషన్ చెప్దాం. లేడీస్ చూడండి, కంటిన్యూ లేచింది మహిళా లోకం అన్నట్లుగా ఓకే, లేస్తున్నారు వాళ్ళు, ఆటోమేటిక్గా నిద్ర లేపుతున్నారు అనమాట జెంట్స్ని. చూడండి, గ్రేట్, కంగ్రాచులేషన్స్ లలిత మేడం, మిసెస్ లలిత మేడం. కంగ్రాచులేషన్స్ లలిత మేడం. ఇప్పుడు అచీవ్ అయింది అనమాట లలిత మేడం. ఒకసారి అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను, అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు లలిత మేడంకి.
అందరు కూడా కంగ్రాచులేషన్స్ లలిత మేడం. Congratulations, Lalitha madam. కంగ్రాచులేషన్స్ లలిత మేడం. Congratulations, Lalita madam. Lalita madam, congratulations. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ లలిత మేడం, కంగ్రాచులేషన్. మేడం ఉందా మాట్లాడించండి 1 minute, ఓన్లీ 1 minute ఫాస్ట్ గా. సెషన్ కూడా మనకి స్టార్ట్ చేయాలి కాబట్టి ఒకసారి చూడండి. మేడం ఉందా? సార్ ఆర్ లలితనా? బెంగళూరు మా గురుజీ. Yes, Guruji. ఆర్ లలితనే? మేడం ఫాస్ట్ గా మ్యూట్ చేసుకోవచ్చు. మీరు వీడియో కూడా ఆఫ్ లో ఉంది, ఆన్ చేసుకోండి. ఇంతమందితో కంగ్రాచులేషన్ చెప్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అచీవ్మెంట్ తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతుంది మేడం? ఒకసారి లలిత మేడం కాల్ చేయండి సార్. మేడం ఉన్నారా? గురుజీ వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ చేసుకోండి మేడం. 1 second గురుజీ, నెట్వర్క్ రావట్లేదు. సరే మాట్లాడండి. ఎలా అనిపిస్తుంది మేడం కాంటెస్ట్ విన్ అయినందుకు? ప్లస్ ఇప్పుడు అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తుంటే ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది గురుజీ. బట్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి. నేను విన్ కావడమే కాదు, నా డౌన్ లైన్ లో విన్ చెప్పాలనేసి నా గోల్ గురుజీ. నేను విన్ అయినాను అనేసి నాకు సాటిస్ఫై లేదు గురుజీ. నా వాళ్ళని విన్ చెప్పేసాను ఫస్ట్. రైట్ మేడం, చూడండి ఆ విధంగా కమిట్మెంట్ తీసుకోండి. ఈ కాంటెస్ట్ ఇంకా ఓకే, బ్యాంకాక్ కూడా ఉంది ప్లానింగ్. టోటల్ మీ డౌన్ లైన్ ఎంతమంది కావాల్సి అంతమందికి అచీవ్మెంట్ తీపియండి. ఇంకా 2 days టైం ఉంది. 2 days లో కూడా అచీవ్మెంట్ తీపియచ్చు. ఖచ్చితంగా చేసి చూపిస్తాను గురుజీ. థ్యాంక్ యూ. రైట్ మరి ఓకే, బయట పరిశుభ్రతను పాటించాలన్న ఉద్దేశంతో ఓకే, పచ్చదనం పరిశుభ్రత అని గవర్నమెంట్ ఎంతో చెప్తుంటది. ఆ విధంగా పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో కమిట్మెంట్ తీసుకొని ఎంతో మంది మార్నింగ్ 3:30, 4కి లేచి ఓకే, మనం ఎన్నో తినేసి పడేసి ఉంటాము, లేకుంటే వివిధ రకాలుగా వదిలేసి ఉంటాము. ఓకే, వాటన్నిటిని కూడా శుభ్రం చేస్తుంటారు. ఓకే, ఆ విధంగా పరిసరాలను శుభ్రం చేయడం కాదు, మనుషులను కూడా, మనుషుల యొక్క మానసికత్వాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్లస్ మనుషుల్లో ఎకనామికల్ గా డెవలప్మెంట్ అనేది లేకపోవడం అనేది ఉంది. ఆ శుభ్రత కూడా ఉంచాలన్న ఉద్దేశంతో కమిట్మెంట్ తీసుకొని వచ్చాడు అనమాట. ఓకే, గట్టే క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం. ఈ రోజు అతని సెషన్ జరగబోతుంది. ఒక చాలా చిన్న వయసు అనమాట. చిన్న వయసులో బీబీఎంఎస్ అంటారు కదా, మనకు మున్సిపాలిటీలో వర్క్ చేస్తారనమాట. బెంగళూరు మున్సిపాలిటీలో వర్క్ చేస్తూ కూడా బ్యాంకాక్ ట్రిప్ అచీవ్ అయ్యి చూపించాడు. కమిట్మెంట్ తీసుకున్నాడు అనమాట మిస్టర్ కిరణ్ కుమార్. ఓకే, కిరణ్ గారిని వెల్కమ్ చేద్దాం. అందరు కూడా గట్టే క్లాప్స్ తో. ఈ రోజు సెషన్ అనేది కిరణ్ ది అనమాట. వెల్కమ్ సార్. గ్రేట్ వెల్కమ్. థ్యాంక్ యూ మోర్జీ. గ్రేట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. Great welcome, sir. Great welcome, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మోర్జీ. గ్రేట్ వెల్కమ్ థ్యాంక్ యూ మోర్జీ. రైట్, ఈరోజు టైం 7:20 అవుతుంది. ఈ సెషన్ మీది, ఈ ప్యానల్ మీది అనమాట ఈరోజు. ఓకే, ప్రాపర్గా అర్థం చేయించవచ్చు, ఎంతో మందికి మైండ్ ఓపెన్ చేయించవచ్చు అనమాట మీ యొక్క అచీవ్మెంట్ ద్వారా, మీ మాటల ద్వారా. వెల్కమ్ సార్, గ్రేట్ వెల్కమ్. షేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ జో మోర్జీ. ఈ వెల్కమ్ లో ఇంత పెద్ద ప్యానెల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మోర్జీ. స్క్రీన్ షేర్ చేస్తా మోర్జీ. ఓకే సార్, చేయండి. రైట్, ఇంత చిన్న వయసులో మైండ్ అర్థం చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట. అది అర్థం చేసుకుని వచ్చిండు కాబట్టే కమిట్మెంట్తో అచీవ్మెంట్ తీసుకుంటున్నాడు. కొందరికి పెద్ద పెద్ద వయసు వచ్చినా కూడా అర్థం కాదు ప్లాన్, ఎందుకంటే డ్రీమ్స్ అనేవి పెద్దగా ఉండవు కాబట్టి వాళ్ళకి. ఓకే, ఇక్కడ పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి టైగర్ అచీవ్మెంట్ తీసుకుంటుండవు కంటిన్యూస్ గా. ఓకే టైగర్స్. డిజబుల్ అనోటేషన్ కూడా చేయండి, కొందరికి తెలియక టచ్ చేస్తుంటారు. రాబోయే తరం అంతా యువతరం, గుర్తుపెట్టుకోండి, యువతరం అనమాట. యంగ్స్టర్స్ అంతా కూడా ఎంట్రీ కాబోతున్నారు. యంగ్స్టర్స్ వచ్చారంటే ఇంకా అది ప్రభంజనమే. ఓకే, యంగ్స్టర్స్ వచ్చారంటే ప్రభంజనమే ఉంటది టోటల్ గా. 1 minute గురుజీ. స్క్రీన్ షేర్ అవడం లేదు గురుజీ. వాట్సాప్ లో మీకు సెండ్ చేస్తాం గురుజీ. 1 minute గురుజీ. షో సార్కి చేయండి, ఫార్వర్డ్ చేయండి మీరు. సాయి నాయక్ సార్. యంగ్స్టర్స్ రాబోయే కాలంలో టోటల్ గా యంగ్స్టర్స్ దిగారంటే వాళ్ళకి ఎలాంటి మలినం అనేది ఉండదన్నమాట, మైండ్ లో చెత్త ఉండదు. ఓకేనా, కొంచెం మనం సీనియారిటీ వచ్చే వరకు అక్కడ దెబ్బ తాగింటది, ఇక్కడ దెబ్బ తాగింటది, ఆ మైండ్ అంతా చెత్త అంతా పేరుకుపోయి ఉంటది.
అది తీసేయడానికి టైం పడుతుంది. ఇక్కడ యంగ్స్టర్స్కి ఏంటంటే ఫ్రెష్ మైండ్తో ఉంటారు, ఫ్రెష్గా అచీవ్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. ఇంకా ఇక్కడ డ్రీమ్స్ కూడా ఫ్రెష్గా కనిపిస్తాయి, క్లారిటీ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా కమిట్మెంట్ తీసుకుంటారు, ఈ విధంగా అచీవ్మెంట్ తీసుకొని చూపిస్తారనమాట. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. సోనీ కనెక్ట్ అయిందా? చందన మేడం, అయ్యారు సోనీ మేడం. అయింది గురుజీ, చందన అయింది మేడం గురుజీ. యంగ్స్టర్స్ అనగానే చందన మేడం ఎగిరి గంతేసి నవ్వుతుంది. చందన Yes, గురుజీ. ఈ విధంగా యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారనమాట. రాబోయే తరంలో అంతా కూడా యంగ్స్టర్స్ దిగుతారు రంగంలోకి. ఓకేనా, వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. కాబట్టి సీనియర్స్ కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటది. ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఇక్కడ చూడండి, ఇంకో ఇక్కడ యంగ్స్టర్స్ అంతా కూడా యంగ్స్టర్స్ అంతా హ్యాండ్ రైజ్ చేయండి అంటే ఎగ్దమ్ చేసేస్తాను అనుకోండి. నాకు తెలిసి ఈ టైగర్ చూడండి, మిడిల్ టైగర్, ఇంకా స్టిల్ యంగ్స్టర్ అనమాట టైగర్. అర్జున్ సరే, డైలీ కనెక్ట్ అవుతాడు అబ్బాయి అయితే పాపం. ఆ, అర్జున్ తాటి అర్జున్. అది వచ్చిందా సార్? షేర్ చేసిందా? చూడండి ఫాస్ట్ గా. చూపిస్తున్నాడు గురూజీ. సాయి నాయక్ సార్ ఫాస్ట్ గా చేయాలి, లేట్ అయిపోయింది ఆల్రెడీ సెషన్, తొందరగా చేయాలి. రైట్. ఈ విధంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కి క్లారిటీ ఇవ్వండి, అర్థం చేపియండి. వాళ్ళ మైండ్ లో పడిందంటే మాత్రం ఫుల్ కమిట్మెంట్ తీసుకొని చేస్తారు. అంతేకాకుండా ఎక్కువ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. మనం చూడండి, ఆ జాబ్ చేసి ఈ జాబ్ చేసి ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఈ అవకాశం వచ్చింటది. వాళ్ళకి ఏ జాబ్ చేయకుండా అవకాశం వస్తుంది. తర్వాత ఒక 2 to 3 years లో మంచిగా డైమండ్ పొజిషన్కి వచ్చారంటే మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ట్రిప్స్ అచీవ్ అవుతూ ఎంజాయ్ చేయడమే ఉంటుంది అనమాట. దాదాపు 60-70 years ఎంజాయ్మెంట్కి వాళ్ళకు టైం దొరుకుతుంది ఫుల్గా. మిగతా వాళ్ళు మనం వివిధ రకాల జాబులు చేసి అంత కష్టపడ్డ తర్వాత కొందరికి ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవిస్తాం బాబు అనుకున్న టైంలో కొందరికి వస్తుంటుంది. మనకు కొందరికి 30 years లో వస్తుంటుంది, 30 years సర్వీస్ ఉన్నాగా. అట్లా వివిధ రకాలుగా ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్కి కూడా చాలా లైఫ్ ఉంది. అండ్ మిగతా వాళ్ళు కూడా లైఫ్ తీసుకోవచ్చు. యాదగిరి సార్ ఉన్నాడు, 52 years ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా కమిట్మెంట్ తీసుకొని ఓకే వర్క్ చేస్తూ ఎంతో మందికి రోల్ మోడల్ ఉన్నాడు అనమాట. ఓకే, బెంచ్ కార్ తీసుకోవడం కావచ్చు, 5 crores విల్లా కావచ్చు, ఇట్లా ఎన్నో అచీవ్మెంట్ తీసుకుంటున్నాడు. సాయి నాయక్ ఉన్నాడా? టైగర్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, సార్ దగ్గరనే ఉన్నాడు. పేరు కనిపిస్తలే. కుమార్ సార్ దగ్గరనే ఉన్నాడు. నాకు పంపించినట్లు గురించి 1 minute. రైట్ సార్, మీరు షేర్ చేయండి. పంపించలేదు, ఏం పంపించలేదు. కిరణ్ కుమార్. సాయి నాయక్ సార్ ఏమైంది? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. టైగర్స్, మీకు యంగ్ ఏజ్ లో వచ్చిందని లైట్ తీసుకోవద్దు. కొద్ది రోజుల తర్వాత నో అంటుంటారు మనుషులు. నో అన్నప్పుడల్లా నెక్స్ట్ ఆపర్చునిటీ అని తీసుకోండి. అర్థమైందా? ఓకేనా, నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది అర్థం. సాయి నాయక్ సార్ లేరుగా గురుజీ. ఉన్నాడు కిరణ్ కుమార్ సార్ మేడం ఉన్నా మేడం కొద్ది ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడారు గురుజీ. అవును సార్. ఫారెన్ ట్రిప్స్ రావాలని ఉందా నీకు? ఉంది సార్. అండ్ వీక్లీ ఇన్కమ్ ఎంతెంత తీసుకోవాలనుకుంటున్నావు? వీక్లీ ఇన్కమ్ అంటే చెప్పు, భయపడొద్దు, కూల్ గా చెప్పేసి. 2 లక్షలు 3 లక్షలు సార్. సూపర్. వారానికి 2 లక్షలు 3 లక్షలు తీసుకోవాలనుకున్నావు? అవును సార్. ఓకే, వెరీ గుడ్. ఎంతో మందికి రోల్ మోడల్ కావాలనుకున్నావు, ఎంతో మందికి ఛాలెంజ్ ఇసరాలనుకున్నావు. ఒకసారి నిలబడు, నువ్వు లేచి నిలబడు టైగర్. వెరీ గుడ్. అంటే క్లాప్స్ ఒకసారి టైగర్ కి. రైట్. చాలా మందికి ఆదర్శం కావాలి. ఏజ్ కనుక్కోండి గురుజీ. ఓకే సార్. ఏజ్ ఎంత టైగర్ నీది? సార్ 19 ఉంటుంది సార్. 19. ఓకే. 19 9 19 సార్. రైట్ సూపర్. 18 years. ఓకే. కండక్టర్ ఇతనికి టికెట్ ఇవ్వండి అంటే, టికెట్ ఎందుకు ఆ అబ్బాయికి వద్దంటున్నాడ. టికెట్ ఎందుకు టికెట్ అంటున్నాడ. సార్ కొంచెం ఏజ్ పెద్ద ఉందంటే అప్పుడు హాఫ్ టికెట్ ఇచ్చిందంట. సర్లేను, నో ప్రాబ్లం. నిన్ను తీసుకొని ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటున్నారు, ఎంతమంది ప్యానల్లో ఒకే అబ్బాయి చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తున్నారు అనమాట. కాబట్టి నువ్వు అదే విధంగా ఆదర్శంగానే కంటిన్యూ ఉండాలి, రోల్ మోడల్ ఉండాలి. ఓకేనా? రోజు కండక్టరే కాదు, నేను కూడా నెట్వర్క్ అదే అనుకుంటున్నాను. ఎందుకు ఈ అబ్బాయి కనెక్ట్ అవుతున్నాడు దీంట్లో, ఎవరి అబ్బాయి అనుకుంటున్నాను నేను. షాపింగ్ చేశాడు, సుధీర్ అన్నమాట పేరు, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి కనెక్ట్ అవుతున్నాడు. టీమ్ లో వస్తున్నాడు అనమాట. రైట్ టైగర్, కంటిన్యూ చేయి. ఓకేనా? గ్రేట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్.
రైట్. రైట్. కిరణ్ సార్, ఓకే, రెడీగా ఉండండి మీరు. వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. స్టార్ట్ చేసుకున్నాం సెషన్. ఓకే మోహర్జీ. షేర్ చేయండి సార్ ఫాస్ట్గా, మనకు టైం కూడా పడుతుంది. ఫాస్ట్ షేర్ అవుతుంది, ఇప్పుడే వచ్చింది గురించి, నాకు పంపించాను 1 minute. నోటేషన్ కూడా చేసి కిరణ్ సార్ మీరు ఫటాఫట్ మంచిగా అర్థం చేయండి. ఓకే, ఎక్కువ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి సెషన్. మెయిన్ పాయింట్స్. ఓకే మోహర్జీ. మీరు ఏం ఓకే చెప్పాలి మోహర్జీ. మ్యాక్సిమం పాయింట్స్ అండ్ కవర్ చేసేయండి. ఓకే, అచీవర్స్ కూడా ఉండడంతో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పడంతో కూడా మనకు కొద్దిగా టైం అయింది. ఈ 2 days కమిట్మెంట్ తీసుకుని ప్రతి ఒక్కరు గోల్డ్ మెడల్స్, ఓకే, ఎక్కువ ఫోకస్ చేస్తూ అండ్ గోల్డ్ కాయిన్ అండ్ బ్యాంకాక్ ట్రిప్ అండ్ అంతేకాకుండా చక్ర, ఇవన్నీ కూడా ప్రతి లెవెల్లో అచీవ్మెంట్స్ అనేది ఉండాలి. అండ్ అంతేకాకుండా మనము ఛాంపియన్ అవార్డు అనేది తీసుకోవాలా. రైట్, వెల్కమ్. $470 members ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు వినండి ప్రాపర్ గా. ఓకే, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అనమాట. హాఫ్ నాలెడ్జ్ తీసుకుంటే వెయిట్ వేరే వాళ్ళు కూడా హాఫే ఇస్తారు. హాఫ్ ఇస్తారు అనమాట, హాఫ్ కూడా ఇయ్యరు, హాఫ్ ఇస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, అచీవ్మెంట్స్ అనేది తీసుకోలేరు. కాబట్టి ప్రాపర్ వినండి లాస్ట్ మినిట్ వరకు, చాలా ఇంపార్టెంట్. గురుజీ షేర్ అయిందా స్క్రీన్? ఎస్ సార్, ప్లే చేయండి. ఎస్ గురుజీ. రైట్, గ్రేట్. వెల్కమ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ మోహర్జీ. కోటి ధన్యవాదాలు మోహర్జీ. అవకాశం ఇచ్చిన జూమ్ ప్యానల్ అందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కోటి ధన్యవాదాలు మోహర్జీ. నెక్స్ట్ మోహర్జీ. వెల్కమ్ మోహర్జీ. నా పేరు జి కిరణ్ కుమార్ మోహర్జీ. ఈ టాప్ 1 షేప్ షాప్ లో నెంబర్ 1 ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ లో మోహర్జీ స్క్రీన్ ఫాస్ట్ షేర్ అవుతుంది. మీరు కన్ను చేయండి. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండడం నా అదృష్టం మోహర్జీ. 5 మంది విజనరీ డైరెక్టర్ కి కోటి ధన్యవాదాలు మోహర్జీ. అట్లనే గ్రేట్ లెజెండ్ మెంటర్స్ మోహర్జీ, వికాస్ మోహర్జీ, సోమశంకర్ మోహర్జీ, అభిషేక్ మోహర్జీకి గ్రేట్ కోటి ధన్యవాదాలు మోహర్జీ. బిగ్ క్లాప్స్ మోహర్జీ వాళ్ళకి. మై గ్రేట్ మెంటర్స్ మోహర్జీ, సుజాత మేడం కావచ్చు కానీ, గ్రేట్ శ్రీనివాస్ మోహర్జీ కానీ కోటి ధన్యవాదాలు మోహర్జీ. మెంటర్స్ మోహర్జీ బయట ఎక్కడైనా కూడా సపోర్ట్ ఇచ్చి ఉండేవాళ్ళు ఉండరు మోహర్జీ. దీంట్లో ఈ షాప్ లో ఉండడంతో మై గ్రేట్ మెంటర్స్ మోహర్జీ ప్రతి అడుగున నాకు సపోర్ట్ ఇస్తున్నారు మోహర్జీ. ఒక డౌన్ లైన్ లేకుండా. ఇంకోటి మోహర్జీ, నేను ఫస్ట్ బీబీఎంపీలో వర్క్ చేస్తుంటే మోహర్జీ, ఈ పని చేస్తున్న ప్రతిరోజు ప్రతి ఒక్కరు అంటారు మోహర్జీ, ఏది పని చేస్తున్నావు అది ఇది అని అంటారు మోహర్జీ. నాకు కూడా అనిపించేది మోహర్జీ, నా లైఫ్ ఇంతేనా, ఈ పనిలో నేను ఇట్లానే ఉండిపోతానా, వచ్చే వైఫ్ కానీ రాబోయే రోజుల్లో కూడా నా చిన్న ఏజ్ లో ఇలానే ఉండిపోతానా అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే మోహర్జీ. నెక్స్ట్ మోహర్జీ. ఏం పని సార్ ఇది? ఏం పని చేసేవాళ్ళు? బీబీఎంపీ మోహర్జీ, మున్సిపాలిటీ వర్క్ మోహర్జీ. ఇది బెంగళూరులో. బెంగళూరు మున్సిపాలిటీ మోహర్జీ. ఏం చేసేవాళ్ళు మీరు దాంట్లో ఆటో డ్రైవర్ మోహర్జీ. నేను ఆటో డ్రైవరు. ఒక ఏరియాకంటూ మొత్తం వెళ్ళేసి చెత్త వేసుకుని వస్తాం మోహర్జీ ఆటోలో. అట్లా బీబీఎంపీ వర్క్ చేసే మోహర్జీ బెంగళూరులో. ఇట్లా చేస్తుంటే మోహర్జీ ఇక్కడ బెంగళూరులో మోహర్జీ. నెక్స్ట్ మోహర్జీ, సాయి నాయక్ సాయి సార్ మా గ్రేట్ అప్లైన్ మోహర్జీ. ప్రతి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ ఎట్లా ఒక చిన్న ఏజ్ లో వచ్చినాను, ప్రతిదీ రాత్రల్లా కష్టపడినాను, ప్రతిదీ ఫాలోఅప్లు ఎట్లా చేయాలి, ఏమేమి ప్రతిదీ అడుగడుగునా నాకు ప్రతిదీ నేర్పిస్తాడు మోహర్జీ. ఇంకొకటి మోహర్జీ, దీన్ని చూసి పడితే ఒకవేళ బయటకు అనుకుంటారు చాలా మంది, ఓహో బైక్ లో వెళ్ళాలా, తిరగాల, కష్టపడాలా, చేయాలా, రాత్రి పగులు చెక్స్ రావేమో అది రావేమో అని చాలా మంది అనుకుంటారు. ఒక బైక్ లో గ్రేట్ అప్లైన్ తో జోడీ కలిసి తిరగడం కూడా ఒకటి చాలా ఎంజాయ్మెంట్ మోహర్జీ. ఇది నాకైతే ఈ అదృష్టం చాలా చిక్కింది మోహర్జీ. సాయినాథ్ సార్ నాకు ర్యాంక్ 1 చేపించినాడు. ఇంకొకటి మై టీం అందరికి కలిసి కూడా గ్రూప్ మీటింగ్ చేపించినాడు మోహర్జీ. నెక్స్ట్ మోహర్జీ, మై గ్రేట్ మెంటర్ మోహర్జీ. మాకు పర్సనల్ గా వచ్చి మీట్ అయ్యి ఎట్లా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలా అనేసి ప్రతిదీ చెప్తాడు మోహర్జీ. మై గ్రేట్ మెంటర్ మోహర్జీ. సాయినాథ్ సార్ కూడా మాకు గ్రేడ్ ఫోన్ కూడా ఇప్పించినాడు మోహర్జీ, అచీవ్మెంట్ చేపించినాడు మోహర్జీ. ప్రతిదీ కూడా కలిసిమెట్టుగా ఈ చిన్న ఏజ్ లో కూడా ప్రతిదీ డైమండ్ అవుదాం, కలిసి చేద్దామని ప్రతి అడుగులో
ప్రతిదీ నాకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు మా ఊర్జీ సాయి నాయక్ సారు. నెక్స్ట్ మా ఊర్జీ ప్రతిదీ కూడా మాకు ఇంకొకటి మా ఊర్జీ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు పెద్దగా అంత బిజినెస్ ఏదో చేసినానులే ఉన్నానులే అనే ఫీలింగ్లో ఉంటే మా ఊర్జీ మా సాయి నాయక్ సార్ గ్రేట్ మెంటర్తో శ్రీనివాస్ మా ఊర్జీ కౌన్సిలింగ్ తీసుకున్నాం మా ఊర్జీ. అక్కడ పక్కన ఉన్నది మా మదర్ మా ఊర్జీ. తీసుకొని ఆ రోజు డిసైడ్ అయినా మా ఊర్జీ ఈ చిన్న ఏజ్లో పెద్ద సక్సెస్ వస్తుంది 3-4 ఇయర్స్ కష్టపడితే. అదే బయట జీవితాంతం ఒక 60 ఏళ్ళు ఏజ్ వచ్చినా కూడా కష్టపడితేనే ఉండాలి, కానీ అట్లనే లైఫ్ అలానే ఉంటది. కానీ దీంట్లో రావడంతో దీన్ని బట్టి అర్థం చేపించినాడు మా ఊర్జీ నీట్గా మా ఊర్జీ నాకు. ఇంకోటి మా ఊర్జీ పాస్పోర్ట్ అంటేనే నాకు తెలియదు మా ఊర్జీ అది ఎట్లా ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుంది. ఒకసారైనా నేను అనుకుంటుంటే మా ఊర్జీ చనిపోయే లోపు ఒకసారైనా ఫ్లైట్ ఎక్కాలా అని అనుకుంటుంటే, కానీ ఇంత పెద్ద గ్రేట్ షేప్ షాప్ లో ఉండడం వల్ల అది కూడా పాస్పోర్ట్ కూడా మా ఫ్రెండ్స్ గ్రేట్ మెంటర్స్ ద్వారా కూడా తీసుకున్నాం మా ఊర్జీ. ఫ్లైట్ ఎక్కినాము వచ్చి థాయిలాండ్ కూడా వెళ్ళేసి వచ్చినాము వచ్చి. ఈ థాయిలాండ్ వెళ్ళేటప్పుడు కూడా ఫ్లైట్ లో అనుకున్నాము వచ్చి నా కళ ఇది షేప్ షాప్ లో ఉండడం వల్ల నేను ఇంత పెద్ద సక్సెస్ అవుతున్నాను, గ్రేట్ మెంటర్స్ తో ఫ్లైట్ లో తిరుగుతున్నాను. అది కూడా వేరే దేశానికి. అది బయట సిచ్యువేషన్ లో చాలా మంది ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. అదర్ కంట్రీకి వెళ్ళాలన్నా, ఒక మంచిగా ఒక పార్క్ వెళ్ళాలన్నా, అది చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ప్రతిదీ. కానీ నాకు ఈ చిన్న ఏజ్ లో అదర్ కంట్రీకి పోయే అవకాశం చిక్కిందంటే గ్రేట్ మెంటర్స్ అండ్ షేప్ షాప్ మావర్జీ. ఇంకోటి మావర్జీ ఆడ సముద్రం పటాయ సీట్ల సముద్రంలో మావర్జీ ఫోటో దిగిన మావర్జీ. ఇది ఆడ ఉన్న ప్రతి క్షణము హ్యాపీగా ఒక అన్నదమ్ములుగా ప్రతిదీ మా గ్రేట్ మ్యాన్ అప్లైన్తో కానీ మన గ్రేట్ ప్యారీ టీంతో కానీ ప్రతిదీ సంతోషంగా అక్కడ పీస్ఫుల్ మైండ్తో మన ఇండియాకి రావాలన్నా కూడా రాబుద్ది కాలే మావర్జీ. అంత ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది మావర్జీ ఆడ బీచ్లో కానీ ప్రతిదీ కానీ. ఇంకోటి మావర్జీ మేము థాయిలాండ్ వెళ్ళేటప్పుడు ఇది వీడియో ఉంది మావర్జీ, ఆన్ చేస్తారు మావర్జీ. ఎలా అనిపిస్తుంది టైగర్ ఫ్రెష్ ఇప్పుడు? నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది గురించి. ఫుల్ ఎప్పుడెప్పుడు ఇంకా వేడికల్లా ఫాస్ట్ గా ఫుల్ ఎంజాయ్ చేయాలని తినాలని. ఎలా ఉంది షేప్ షాప్ లైఫ్? ఫుల్ ఎక్సైట్మెంట్ సూపర్ గురించి. ఓకే ఓకే. షేప్ షాప్ రాకముందు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా? లేదు గురించి, ఇంకా ఫస్ట్ టైం గురించి. ఫస్ట్ టైం. ఓకే ఓకే ఓకే. మరి థాయిలాండ్ వెళ్ళాలంటే ఏం చేయాలి టైగర్? ఓకే ఓకే ఓకే. మరి మీలాగే మీ టీం వెళ్ళాలంటే ఏం చేయాలి? టార్గెట్ అచీవ్ అవ్వాలి. ఓకే అంతేనా? గో డైమండ్, గో డైమండ్. మాట్లాడండి సార్. నెక్స్ట్ మావర్జీ ఇంకోటి మావర్జీ నేను అనుకుంటే మావర్జీ మూవీస్లలో హీరోలు పారాషూట్ ఎగురుతారు కదా మావర్జీ. హీరోలైనా ఎక్కేది అనేది అనుకుంటుండే. ఈ షేప్ షాప్ ఉండడంతో నేను కూడా సముద్రం మధ్యలో ఎక్కి ఆ ఎంజాయ్మెంట్ ఉన్నానంటే హీరో కంటే చాలా మనం గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం మావర్జీ. నేను కూడా పారాషూట్ ఎక్కినా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను మావర్జీ దీన్ని ఎక్కడంతో. హీరోలే అనుకుంటుండే. ఇంకోటి మావర్జీ మా ప్యారీ టీంతో మావర్జీ ఆడ రవీంద్ర గురూజీ కావచ్చు, అభిషేక్ గురూజీతో కావచ్చు, గ్రేట్ మెంటర్స్ మావర్జీ ప్రతిదీ కూడా ఆడ హ్యాపీగా గడిపినా మావర్జీ. ప్రతి ఒక్క క్షణము ప్రతిదీ హ్యాపీగా ఆడ ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మావర్జీ థాయిలాండ్ లో. బీబీఎంఎస్ వాళ్ళు ఎవరు ఉన్నారా సార్ దీంట్లో? మావర్జీ బీబీఎంఎస్ ఎవరన్నా దీంట్లో ఉన్నారు మావర్జీ. లాస్ట్ లో ఇద్దరున్నారు మావర్జీ. ఎవరెవరు? సాయి సార్ చేసినాడు మావర్జీ లెఫ్ట్ లో. ఓకే. అతను బీబీఎంపీ వర్క్ చేస్తాడు మావర్జీ. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది ప్రమిళ మేడం మావర్జీ. బీబీఎంఎస్ లో వర్క్ చేస్తారు. అవునవును మావర్జీ. అది కాదు, ముగ్గురు వెళ్ళారనమాట బీబీఎంఎస్ నుంచి థాయిలాండ్ కి. సూపర్. ఎస్ మావర్జీ. మున్సిపాలిటీ బీబీఎంఎస్ అంటే మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంది వాళ్ళంట. రైట్. బెంగళూరు మున్సిపాలిటీ. ఎస్ మావర్జీ, ఎస్ మావర్జీ. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇంకోటి మావర్జీ మా గ్రేట్ అప్లైన్ ఇక్కడ లెజెండరీ క్లబ్ సన్మానం చేసినప్పుడు నేను అనుకున్నా మావర్జీ, నెక్స్ట్ మా అప్లైన్ చేసినారంటే నెక్స్ట్ మా అప్లైన్ కూడా చెప్తుండే, టైగర్ నేను నాకు సన్మానం చిక్కిందంటే నెక్స్ట్ నువ్వే టైగర్, నా తర్వాత నువ్వే
ఎంత సపోర్ట్ తీసుకో, ఫుల్ ఎంజాయ్ చేద్దాము, ప్రతిదీ ప్లాన్లు పోదాం వెళ్దామని ముందుండి గైడ్ చేసి ప్రతి అనుదినం ప్రతి డే నాకు కాల్ చేసి వెళ్దాము నెక్స్ట్ నువ్వే అనేసి నేను కూడా ఆ రోజు డిసైడ్ అయినా మౌజ్. ఓహో, నాకు అప్లైన్ సన్మానం చిక్కిందంటే నెక్స్ట్ నేనేమో ఆడ 100 మంది నేనే, నాకు ఒక పెద్ద గ్రేట్ మెంటర్స్ తో సన్మానం చిక్కుతుందని గ్రేట్ గా ఫీల్ అయినా మౌజ్ అక్కడ. నెక్స్ట్ మా వర్జీ ఇంకోటి మా వర్జీ మై నెక్స్ట్ డ్రీమ్ మా వర్జీ డేట్ కూడా రాసి పెట్టుకున్నా మా వర్జీ. నెక్స్ట్ మంత్ మా వర్జీ 15/4/2025 బైక్ కూడా నెక్స్ట్ మంత్ అచీవ్మెంట్ అవుతున్నాం మా వర్జీ, తీసుకుంటున్నాం మా వర్జీ. అట్లాగే ఈ ఇయర్ లో కూడా యాపిల్ ఫోన్ కూడా తీసుకుంటాం మా వర్జీ. అదే మై నెక్స్ట్ డ్రీమ్ కారు మా వర్జీ. నెక్స్ట్ ఇయర్ లోపు నేను కారు కూడా డ్రీమ్ పెట్టుకున్నాం మా వర్జీ. ఆ గ్రేట్ మెంటర్స్ తో కూడా తీ- చేతుల మీదుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం మా వర్జీ. ఇంకోటి మై నెక్స్ట్ డ్రీమ్ వచ్చి ఇదే బెంగళూరులో మున్సిపాలిటీ పనిచేస్తూ ఎవరైతే నన్ను అంటున్నారో వాళ్ళందరికీ ఇదే బెంగళూరులో 5 crores పెట్టి ఇల్లు కూడా కొనుక్కోవాలని నా డ్రీమ్ వచ్చి. ప్రతి ఒక్కరికి రిలేషన్స్ కూడా నన్ను ఏదో ఒక బాధ అన్నారు మా వచ్చి చాలా మంది, "ఏయ్, నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు అంత పెద్ద ఇల్లు కడతావా, షాప్ లో కొన్ని లక్షలంటివి కోట్లంటివి అన్నంటివి" అని అంటున్నారు. కానీ మా తల్లిదండ్రులు నాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తారు మా ఊజీ. ఒక సపోజ్ ఎగ్జాంపుల్ మా ఊజీ, మా అమ్మ దగ్గర ఎవరన్నా అన్నారంటే మా అమ్మే వాళ్ళని తిడుతుంది మా ఊజీ, నా కొడుకు హీరో అది ఇదని. మా అమ్మ వాళ్ళ పక్కన వాళ్ళ ముందర గొప్పగా చెప్తుంది, ఒక చిన్న ఏజ్ లో ఒక మంచి దారిలో వెళ్తున్నాడు వాడిని కూడా మా రిలేషన్ లో కూడా మా బ్రదర్ కూడా చెప్తుంది మా ఊజీ, ఓ నువ్వు మా కిరణ్ తో మీ తమ్ముడితో అతని దగ్గరికి ఏం వెళ్ళొద్దు చేయొద్దు, వాడు చేసుకుంటాడు, సక్సెస్ అయ్యి నీకు చూపిస్తాడు ప్రతిదీ అని చెప్తుంది మాకి మా మదర్ మా వచ్చి. మాకి నా మదర్ కూడా గ్రేట్, నాకు సపోర్ట్ మా వచ్చి ఇంట్లో. నెక్స్ట్ మా వచ్చి ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే మా వచ్చి ప్రతిరోజు అప్లైన్ కాళ్ళు వెళ్తూనే ఉండాలి మా వచ్చి. ఇంకోటి అప్లైన్ లేకుండా జేవుడితో ఇది బిజినెస్ లో నడవడం అంటే చాలా కష్టం మా వచ్చి. అప్లైన్ తో చాలా మంది ఈ చిన్న ఏజ్ లో కూడా చాలా మంది అప్లైన్ తో కష్టంగా ఫీల్ అవుతుంటారు, ఏదో సార్ కొడతాడేమో తిడతాడేమో, అక్కడ తిరగాల ఇక్కడ తిరగాల, ఎక్కడెక్కడో పిలిచిపోతాడేమో రా అది ఇది అని చాలా మంది అనుకుంటుంటారు మా వచ్చి. అంత ఉండదు మా వచ్చి. ఒక అప్లైన్ మన దగ్గరకు వస్తున్నాడంటే అది మన మంచి కోసమే మా వచ్చి. అది నేనైతే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నా మా వచ్చి. అప్లైన్ తో ప్రతి దినము అప్లైన్ రిలేషన్స్ అన్న ఒక ఎదుగుతుంటే తొక్కేయాలని చూస్తారు మా వచ్చి. ఇట్లా ఈ షాప్ లో ఉండడంలో ఒక అప్లయన్స్ కింద డౌన్ లైన్ పట్టుకొని సక్సెస్ చేపియాలని మనకంటే అప్లైన్ చాలా ఉంటది మా వచ్చి. మాకు అప్లైన్ గ్రేట్ మెంటర్ మా వచ్చి, సాయి నాయక్ సార్ కానీ శ్రీనివాస్ మా వచ్చి కానీ ప్రతిదీ గైడెన్స్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంటారు మా వచ్చి. థ్యాంక్ యూ మా వచ్చి. నెక్స్ట్ మా వచ్చి ఇంకోటి మా వచ్చి, నేను బిజినెస్ లో కొద్ది రోజులు వచ్చినాక నేను ఈగోతో ఉండి మా వచ్చి, ఓ ఎందుకు చేయాలి అది ఇదని ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లో ఉంటుంది మా వచ్చి. అది మన తప్పులు చేస్తుంటాము. అప్లైన్ నాకు నీట్ గా చెప్పడంతో సరిదిద్దడంతో, టైగర్ ఇది కాదు ఇట్లా చేయి నీ లైఫ్ మారుతుంది, చిన్న ఏజ్ లో ఉన్నావు ప్రతిదాన్ని చెప్పినాడు మౌజీ. ఎప్పుడైతే నాకు గ్రేట్ మెంటర్స్ చెప్తున్నారో మౌజీ, అప్పుడైతే నాది అన్ని క్వాలిటీస్ అన్ని మార్చుకొని సిస్టమ్ లో మంచిగా ఇప్పుడు నడుస్తున్నా మౌజీ. నెక్స్ట్ మౌజీ ఏకే రెస్పాన్సిబిలిటీ మౌజీ. బయట చాలా మంది జాబ్ చేస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీతో జాబ్ చేస్తారు, కానీ జాబ్ లో శాలరీ వస్తుంది, ఉంటాము తింటాము ఉంటాము మౌజీ. కానీ రెస్పాన్సిబిలిటీ మొత్తం జాబ్ లోనే చూపిస్తుంటారు. అదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చి మన జూమ్ లో కానీ ఇంకొకటి మన టీమ్ లో సిస్టమ్ లో అదే రెస్పాన్సిబిలిటీ చిన్న మైండ్ తో పెట్టి చేసినామంటే మావచ్చి బిజినెస్ లో సక్సెస్ గ్రోతింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతాం మావచ్చి. బయట కాదు మావచ్చి, లైఫ్ దీంట్లో ఉంది మావచ్చి. థ్యాంక్ యూ మావచ్చి. నెక్స్ట్ మావచ్చి ఇంకోటి మావచ్చి ప్రయారిటీస్ మావచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కి ఇవ్వాలి మావచ్చి. బిజినెస్ టీమ్ అండ్ వెన్యూస్ ట్రైనింగ్స్ అని నాకు ఫస్ట్ లో జాయిన్ అయిన తర్వాత మా థర్డ్ వన్ వస్తుంది మావచ్చి. ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీస్ ఉండి ఫ్యామిలీతోనే ఉండి నాకు అప్లైన్ చెప్పినాను, ఫ్యామిలీతోనే ఉంటే ఈ బిజినెస్ లో ఎదగడం కష్టము, ఫ్యామిలీతోనే ఉన్నావంటే ఫ్యామిలీ ఆలోచనలే వస్తాయి నీకు, బయటికి రా నాతో కలువు తిరుగు చేద్దాం ట్రైనింగ్స్ మీటింగ్స్ అని. ఆ మీటింగ్స్ వెళ్ళడంతో ట్రైనింగ్స్ వెళ్ళడంతో ప్రతిదీ నాకు ఈ ప్రయారిటీ ఫస్ట్ ఇప్పుడు అర్థమైంది మా వర్జీ. ఓహో, ఫస్ట్ బిజినెస్ కి ట్రైనింగ్స్ మీటింగ్స్ కి ప్రయారిటీ ఇస్తే టీం వస్తుంది, తర్వాత ఫ్యామిలీకి తర్వాత టైం ఫ్రీడమ్ ఇవ్వచ్చు రిటైర్మెంట్ అయితే అని అప్పుడు అర్థమైంది మా వచ్చి. అప్లైన్ చెప్పడంతో నాకు ఇవన్నీ అర్థమైంది మా వచ్చి. నెక్స్ట్ మా వచ్చి థ్యాంక్ యూ మావర్జీ. ఆమె గో డైమండ్ మావర్జీ, బెంగళూరు డైమండ్ అయ్యి ఖచ్చితంగా చూపిస్తాను మావర్జీ. ఇదైతే నా కాన్ఫిడెన్స్ మావర్జీ. అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మావర్జీ. ఇంకొకటి మావర్జీ, ఒక చిన్న విషయం చెప్పాలి మావర్జీ. ఎవరైతే అంతే మావర్జీ, ఎవరైతే జూమ్ ప్యానెల్లో ప్రతి ఒక్కరు ఒక ఏజ్ లో చిన్న ఏజ్ లో ఉంటారు మావర్జీ, కానీ మైండ్ డిస్టర్బ్ చేసుకొని
వేరే వేరే దాంట్లలో పడిపోతుంటారు. అట్లా నేను కూడా పడిపోయినా మా వర్జీ అట్లా వేరే వేరే ఆలోచనలు ప్రతి ఒక్క ఏజ్‌కి ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటది. కానీ ఉంటది. ప్రతిది నేనేమంటా అంటే దీంట్లో సక్సెస్ అయితే అవన్నీ వస్తాయని వాళ్ళకి అర్థం కాదు. అవన్నీ మర్చిపోయి ఆ ఎంజాయ్‌మెంట్‌లోనే ఉండిపోతారు మహోజీ. ఇది ఇంకొకటి దీంట్లో సక్సెస్ అయితే అన్నొస్తాయి మహోజీ. ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్‌కి ఇయ్యాలా. ఇంకొకటి మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ మహోజీ అప్‌లైన్‌లో ఉండడంతో ఇప్పుడు ఇంత పెద్ద జూమ్‌లో ప్యానెల్‌లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ మహోజీ. కోటి కోటి ధన్యవాదాలు మహోజీ. ఆల్ ఆఫ్ యూ మహోజీ.